మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఇంత మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు పిల్లలు లేరు. బట్ వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీకు బాధ్యత లేదు, మీరు బాధ్యతగా వ్యవహరించారు. బాధ్యతగా ఉండాల్సిన మీడియా బాధ్యత తీసుకోదు. వారు ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసి దేశం కోసం పనిచేస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు. హిందుత్వాన్ని కాపాడకపోతే ఏం నష్టం జరుగుతుందో చెప్తున్నారు. దానికి పెళ్ళే కావాల్సిన అవసరం ఏముంది? 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అసదుద్దీనో 5 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఇంకొక ఆయన్నో వాళ్ళ మతం గురించి మాట్లాడతలేరా? ఆడ తప్పెందుకో కనబడతలేదు మీకు. మరి వీడు ఏకపత్ని వ్రతుడు కాదు, వీడు ఇట్లా సిద్ధాంతాలు వల్లిస్తాడని చెప్పిరా? మీరు పెళ్లి చేసుకోకపోవడం నేరమా? దేశం కోసం జీవితాన్ని అంకితం చేయడం నేరమా? అట్లాంటి వాళ్ళు అంకితం చేసిరు కాబట్టి మీలాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాం కదా. కాకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి లేరు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా, ఇంకొకరిని ఎవరినో కనమని చెప్పే బదులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోవచ్చు కదా అనే ఒక మాట ఉంటుంది కదా. తప్పేముంటుంది దాంట్లో అంటున్నా. వాళ్ళు 100% ఈ దేశ హితం కోరుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందూ సమాజ హితం కోరి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో వారికి స్వార్థం ఎక్కడుంది? రఘునందన్ రావు వారికి ఒక కుటుంబం ఉండి వారికి ఒక కొడుకునో ప్రధానమంత్రినో ముఖ్యమంత్రిని చేయాలనే స్వార్థం ఉండి మాట్లాడితే దాన్ని తప్పు పట్టాలి. అరే నేను పుట్టింది ఈ దేశం కోసం, నేను చచ్చేది ఈ దేశం కోసం అని అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగులై 24/7 ఈ దేశం కోసం హిందుత్వం కోసం ఆలోచించే మోహన్ భగవత్ గారులను పట్టుకొని మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు, మీరు మాకు ఎందుకు బోధిస్తున్నారు అని అడిగితే నన్ను అడుగుంటే ఇంకో మాట్లాడుతా. అన్నం తింటురా గడ్డి తింటురా అని కూడా అడుగుతాను నేను. వారు ఏం చెప్తున్నారు? వారి కోసం పనిచేయమని అడుగుతుండ్రా? జెండా కోసం పనిచేయమని అడుగుతుర్రా? దేనికోసం పనిచేయమని అడుగుతున్నారు? ఎవరి కోసం పనిచేయమని అడుగుతుండ్రు? ధర్మాన్ని రక్షించమని చెప్పురు. ఆ ధర్మం ప్రపంచానికి అవసరం అని చెప్తున్నారు. దాంట్లో తప్పేం కనబడింది మీకు? మీకు కూడా ఒకరే. సో నేను తెలియక చేసిన పొరపాటు, అది సరిదిద్దుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి నా కూతురికి చెప్పిన, 3 గాను 4 గాను పెట్టాను. ఇప్పుడు 2 ఆడపిల్లలు, ఆ తర్వాత ఇంకిద్దరినైనా కానీ తల్లి అని చెప్పినాను. నష్టమేం లేదు అని చెప్పినాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను పొరపాటు చేసినాను, నాకు తెలియక చేసినాను, నేను సరిదిద్దుకుంటున్నాను. దట్స్ గ్రేట్. యా, వాట్ ఈస్ షీ సేయింగ్? ఏమంటున్నారు మీ అమ్మాయి? ఓకే అన్నది, దానికి తప్పేముంది, చేస్తా డాడీ అన్నది. ఓకే, దట్స్ గ్రేట్. బెస్ట్ విషెస్ టు హర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం కొంచెం హిందువుల దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తే, గాదే ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రాజ్యం పెట్టినటువంటి కష్టంలో భాగంగా ఇప్పుడు ఆయనకు బెయిల్ రావట్లేదు. ఒక అనాథలకి ఆయన అమ్మా నాన్నగా ఉండి సేవలు చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయారు నిన్న సాయంత్రం. సో ఆయన రిలీజ్ చేస్తారా చెయ్యరా? రాజ్యమే చంపింది వాళ్ళ అమ్మని అనేటువంటి కామెంట్స్. ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తే, ఎక్కువ మాట్లాడనిస్తే ఇవే మాట్లాడతారు. ఓకేనా తల్లి? ఇంతకంటే ఎక్కువ దాని గురించి నేను మాట్లాడాల్సింది ఏం లేదు. సోషల్ మీడియాలో వచ్చింది, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పోలీసు వాళ్ళని చంపిన రోజు రాజ్యం లేదా? ఎవడిచ్చింది నీకు అధికారం? ఏ డెమోక్రసీ ఇచ్చింది? పోలీసు వాళ్ళని చంపే అధికారం నీకెక్కడిది? నువ్వు మంచిగా ఉండాలి కానీ నీ పక్కింటోడు తుపాకీ పట్టుకొని పోవాలనే ఉద్బోధన నువ్వెట్లా చేస్తావు? మోహన్ భగవత్ గారు అది చేస్తలేరు కదా. ఆయనే దేశం కోసమే పనిచేస్తుండు, మనల్ని దేశం కోసమే పనిచేయమని అడుగుతున్నారు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులం, పేరున్నోళ్ళం అని పేరు తెచ్చుకోవాలి. వీళ్ళు మాత్రం పక్కింటోళ్ళ పిల్లని జడగొట్టి తుపాకీ పట్టుకోమని జడగొట్టాలి. ఇదా మీరు చెప్పేది? దానికి రాజ్యం హింస చేసిందా? ఏ రాజ్యం గురించి మాట్లాడుతురు? ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతురు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మిమ్మల్ని తుపాకీ పట్టుకోమనేదా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలదోయమని చెప్పిందా? అది ప్రజాస్వామ్యం కాదా? మీరు అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఆలోచిస్తారా? మీకు అంత తెలుసా డెమోక్రసీ? మీరు అంత చదివిరా భారత రాజ్యాంగాన్ని? ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది రిపోర్టర్ మిత్రులందరికీ. ఏం చెప్పింది? రాజ్యం హింస చేసిందా? ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తిపెట్టి పొడుస్తుంటే మీరు నన్ను పొడవరా? కత్తిపెట్టి పొడుస్తుంటే సంపేరే నిల్చుంటారా? ఏం మరి నేనైతే నిల్చు. బట్ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనే మాట మీకేం తెలుసు పవర్ గురించి? వాళ్ళ జైలుకు పోతున్నటువంటి పెద్ద మనుషుల్ని ఏం పని చేయమని చెప్పింది సమాజం, ఏం పని చేయమని చెప్పింది రాజ్యాంగం, వాళ్ళు ఏం చేస్తారో మీకు ఏం తెలుసు? ఏం తెలుసు అంటున్నా? ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి తెలుసు మీకు? చనిపోయిన ప్రొఫెసర్ గురించి తెలుసా? బతుకున్న ఇన్నయ్య గారి గురించి తెలుసా? ఎవరి గురించి తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? ఏం తెలుసు చెప్పుర్రి. వాళ్ళు ఏం పని చేసిరో చెప్పుర్రి. ఏం తెలియకుండా ఏదో మీదికి చూసుకొని వచ్చి మాట్లాడితే ఎట్లా? ఒకసారి డీప్గా పోయి చూడుండ్రి. వాళ్ళు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ జీవితకాలంలో ఏం జరిగింది ఒకసారి గమనించుండ్రి. ఏం తెలుసు అని మాట్లాడతారు? భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళని రాజ్యాంగం ఎట్లా గౌరవిస్తుంది? భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వం మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేస్తాం అంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చెప్పారు అంబేద్కర్ గారు? 5 ఏళ్ళకోసారి ఓటేయమన్నారు.
మీ ఓటుకి ఎంత విలువ ఉందో నా ఓటుకు అంతే విలువ ఉంది అన్నారు. ధనవంతుని ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, బలహీనుని ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, ఆడబిడ్డల ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, మగవాళ్ళ బిడ్డ ఓటుకు అంతే ఇచ్చిర్రు. ఆ డెమోక్రటిక్ వేలో ఎన్నుకోబడినటువంటి భారత ప్రభుత్వాన్ని ఎవరో నలుగురు లేదా 40 మంది లేదా 4000 మంది తుపాకులు కట్టుకొని కూలగొడతాం, కాల్ చేస్తాం, పడగొడతాం, అమాయకులందరినీ చంపేస్తామంటే చూస్తూ కూర్చోవడానికి రాజ్యం ఎట్లంటారు? రాజ్యం డ్యూటీ చేయాల్సిందే కదా. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని కాల్ చేస్తుంటే ఏం చేయాలి? కాల్ చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ఏంది రాజ్యం బాధ్యత ఏంది? మీకు ప్రొటెక్షన్ ఇచ్చుడు కాదా? మిమ్మల్ని ఇట్లా మాట్లాడిస్తుంది అంటే ప్రభుత్వమే కదా మీకు రక్షణ ఇస్తుంది కాదా? భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని, హింసని ప్రేరేపిస్తున్న వాళ్ళని, నేను మంచిగా ఉండాలి కానీ పక్కింటోడు తుపాకీ పట్టుకోవాలని కోరుకునేటోళ్ళని ఖచ్చితంగా రాజ్యం శిక్షిస్తుంది. సో ఇప్పుడు అందులో మీరున్నా ఎవరున్నా ఎల్లయ్యున్నా మల్లయ్యున్నా శిక్షించబడతారు. జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ తర్వాత 100కి పైగా పిల్లలకి ఆయన ఒక ఆశ్రమం కట్టించి చేస్తున్నారు. ఒక సేవలు చేస్తున్నటువంటి ఒక పర్సన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. ఓకే, మీకేం తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడదు కాబట్టి మాట్లాడతలేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుంది. ప్రస్తుతం వారి కేసు కోర్టు ముందు ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు.